మహాగణాధిపతయే నమః. ఆపదమాపదార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహాం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 28 ఆగస్టు 2019 బుధవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్ల త్రయోదశి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు శనివారం దశ ప్రారంభమవుతుంది. ఈరోజు పుట్టిన వాళ్లకు రాహుకాలం 12 గంటల నుంచి 1 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు పుట్టిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు, బుధుడు కుజుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షర విషయానికి వస్తే లా లీ లో లా ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. కీలక నిర్ణయాలు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. బుద్ధిబలంతో పనిచేస్తారు. మాట పట్టింపులో పోకుంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును అదుపులో ఉంచుకోవాలి. మొహమాటంతో నష్టపోకుండా చూసుకోగలుగుతారు. మీరు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు లలిత సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. అక్షర విషయానికి వస్తే వా వి ఓ వా ఓ ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రణాళికబద్ధంగా చేసుకుంటారు. చిత్రులపై మీదే పైచే అవుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కి ఖ కో కో హే హో అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఒక నిర్ణయంలో పెద్దల సహకారం లభిస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. బంధువుల అండదండలు కనబడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షర విషయానికి వస్తే డా డీ డో డా హూ హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు వాటికంతా అవే సర్దుకుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీరు గణపతి ధ్యానం చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా మీ మో మా టా టి టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి అడుగు వేయవలను. ఆర్థికంగా కొంత ఊరట చెందుతుంది. కొంచెం మిశ్రమ వాతావరణం కనబడుతున్నది. ఆధ్యాత్మిక రంగాల వైపు మొగ్గు చూపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా పి పో పా ష అనే అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. కీలక నిర్ణయాల్లో సలహాలు తీసుకుంటారు. అపార్థాలకు తావివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపానికి తావివ్వకండి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలిస్తాయి. గుర్తు తెలియని వారితో జాగ్రత్త ఉండటం చాలా అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం,
విదేశీ యానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తీ అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి వైపు అడుగు వేస్తారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, నా, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. బాగా ప్రయత్నిస్తే పనులు నెరవేరుతాయి. విశేషమైన కృషి అవసరం. బంధువుల వ్యవహారంలో అదుచొరవ తీసుకోవద్దు. మిత భాషతో సమస్యలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యా, యు, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఆత్మబలం తగ్గకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాల్లో చాలా ఆచితూచి అడుగు వేయాలి. నూతన వస్తువులను కొంటారు. మంచి ఆలోచనతో ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవాలి. విభేదాలకు తావివ్వద్దు. కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించే అవకాశంగా కనపడుతున్నది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు. ఈరోజు మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రావణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, జా, గా, గీ, గు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పనిచేసే వారికి అనుకూల సమయంగా కనపడుతున్నది. తోటి వారిని కలుపుకోవడం చాలా ఉత్తమం. వారి వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు నీలం రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, ఉత్తరాభద్ర 1-2-3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, సా, సి, సో, సా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. పనులు చకాచకా నెరవేర్చుకోగలుగుతారు. మీ ధర్మం మీ పట్ల న్యాయం చేకూరుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు కాఫీ కలర్. మీరు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, దే, దో, దా, ష అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు ఆచితూచి అడుగు వేయాలి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయాలి. అనారోగ్య సమస్యలు బాధపెట్టే అవకాశం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఉదా రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధన వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. మా పిల్లలు మంచిగా చదవట్లేదండి, విద్యలో మంచిగా రాణించట్లేదు, మేము అనుకున్నంత మంచిగా చదవట్లేదు, వాళ్ళు ఏమంటే మర్చిపోతున్నారు, వాళ్ళ కోసం ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతారు. తప్పకుండా అండి వాళ్ళకు ఒక రెమెడీ చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. సరస్వతీదేవి మంత్రం ఇది. ఓం హై సరస్వతాయ నమః. శృతిశక్తి, వృద్ధిశక్తి, జ్ఞానశక్తి, ఓం నమో నమః. మళ్ళీ ఒకసారి చెప్తాను, కావాల్సిన ఒక మంత్రం రాసుకోండి. ఓం హైం సరస్వతాయ నమః. శృతిశక్తి, వృద్ధిశక్తి, జ్ఞానశక్తి, ఓం నమో నమః అనే మంత్రాన్ని పిల్లలతోని రోజు పొద్దున్నే స్కూల్ వెళ్ళే ముందు 11 సార్లు వాళ్ళతోని ఈ మంత్రాన్ని రాయమని చెప్పండి. చదివింది గుర్తుంటుంది, వాళ్ళు ఇంకా చదవటానికి ముందుకు వెళ్తారు. తప్పకుండా ఈ మంత్రాన్ని
వాళ్ళ పేరెంట్స్ కూడా జపిస్తే ఇంకా చాలా మంచిది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.